అబ్రాడ్లో మాస్టర్స్ చేయడం అనేది ఒక సూసైడ్ మిషన్. ఆ రోజు కాలేజ్ బంక్ కొట్టి సిట్టింగ్ వేద్దాం అనుకున్నాం. నేను మా ఫ్రెండ్ సిట్టింగ్ వేస్తుంటే మూడు ముక్కలు చెప్పాడు. ఒకటి మాస్టర్స్, స్పోర్ట్స్ కార్స్, తెలుగు గర్ల్ ఫ్రెండ్స్. ఎస్, ఈ ప్రాజెక్ట్ చేస్తానని చెప్పాను. టు గెట్ పీపుల్ ఆన్ దిస్ క్రేజీ స్పీడ్ బోట్ ఫస్ట్ నేను దాన్ని నమ్మాలి. అప్పుడు నన్ను చూసి ఓ నలుగురు దీన్ని నమ్ముతారు. అప్పుడు నేను ఒక్కడనే మునుగను, నాతో పాటు నలుగురు ఉంటారు. నేను చాలా రోజుల తర్వాత ఒక సోది విన్నాను. అది మా ఊడొచ్చి చెప్పాడు. అబ్రాడ్ వెళ్తే 3 విషయాలు ఉంటాయి. 1, ఫ్రీ బర్డ్, నో రిస్ట్రిక్షన్స్. 2, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు పెళ్ళి, నో ప్రెషర్. అండ్ 3rd థింగ్, లగ్జరీ బ్రాండెడ్ బ్యాగ్స్. చాలు. మాకంటే ముందు బ్యాచ్ వాళ్ళందరూ సెటిల్ అయిపోయారు. ఇండియాలో ఉన్న మా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్కి జాబ్లు వచ్చేసాయి, బిజినెస్లు పెట్టేసుకున్నారు, అందరూ సెటిల్ అవుతున్నారు, గ్రీన్ కార్డులు తెచ్చేసుకుంటున్నారు. జనరల్గా మాస్టర్స్కి బడ్జెట్ అయ్యేది ఒక 20 లక్షలు. మనకున్న అలవాట్లు, కళ పోషన్లు అన్నీ కలిపి ఒక 30-40 లక్షలు అయింది అనుకుంటా. సో మేము నార్మల్గా అనుకున్న బడ్జెట్ ఇంత, కానీ మన అన్నీ కలిపి అయ్యింది ఇంత. ఇంత మిస్కాలిక్యులేట్ మేము ఎక్కడ చేసామో నాకు అర్థం కాలేదు. ఇట్ వాస్ టఫ్. జాబ్ మీద వచ్చాను, కారు కొన్నాను, ఇల్లు కొన్నాను. అసలు నేను చూసిన అబ్రాడ్, వీళ్ళు చూసిన అబ్రాడ్ ఒకటైనా అనిపిస్తూ ఉంటుంది అప్పుడు. ఈ అప్పు తీర్చకపోతే ఇంకా గాన్ అనుకున్నాం. ఇంకా దట్స్ ఇట్. ఇతను చాలా స్టోరీస్ చెప్తాడు, టైం మొత్తం తినేస్తాడు, సంవత్సరాలైనా వదలడు. ఇతని గురించి నాకు బాగా తెలుసు. ఇతను ముసుగు దొంగ.